వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనగనగా ఒక అడవిలో రకరకాల జంతువులు కలిసి నివసించేవి. ఆ అడవిలోనే ఒక చెరువు ఉండేది. ఆ చెరువులోనే అక్కడ నివసించే జంతువులన్నీ వాటి దాహాన్ని తీర్చుకునేవి. అలా ఒకరోజు ఒక పెద్ద ఏనుగు నీటిని తాకటానికి ఆ చెరువు వద్దకు వచ్చింది. ఆ చెరువు పక్కనే పచ్చని చెట్ల మధ్య ఆ ఏనుగుకు ఒక మేక కనిపించింది. ఏనుగు మేక దగ్గరికి వెళ్ళి, ఏంటి మేకమిత్రమా, ఇలా ఒక్కదానివే ఉన్నావు? మీ మేకలంతా ఎప్పుడూ మందగానే ఉంటూ ఆహారాన్ని స్వీకరిస్తారు కదా అని అడిగింది. అప్పుడు ఆ మేక ఏనుగుతో, నేను మందతో కలిసి రాలేదు గజరాజా అని సమాధానమిస్తుంది. ఎప్పుడూ మీరంతా గుంపులుగా ఉంటారు కదా, మరి ఇలా ఒంటరిగా వచ్చావేంటి? అయినా ఈ చోటు నీ ఒక్కదానికే ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది ఏనుగు. నేను ఇంతకుముందు నా మందతో కలిసి ఒకసారి ఇటువైపు వచ్చినప్పుడు ఈ ప్రదేశానికి నేనొక్కదాన్నే వచ్చి ఈ పచ్చటి పచ్చిక బయళ్ళను చూసి నేను ఒంటరిగా వచ్చి ఈ ఆహారాన్ని తినాలని నిర్ణయించుకున్నాను అని చెప్పింది. మరి నువ్వు ఈ ప్రదేశానికి నీ మిత్రులను కూడా తీసుకొని రావచ్చు కదా, నీ మిత్రుల ఆకలి కూడా తీరుతుంది కదా అని అడిగింది ఏనుగు. నా మిత్రులందరినీ ఇక్కడికి తీసుకొని వస్తే ఇక్కడ ఉన్న ఆహారం అంతా 4 రోజుల్లో అయిపోతుంది. అప్పుడు నేను ప్రతిరోజు తినడానికి ఏమీ మిగలదు. ఎంచక్కా ఒక్కదాన్నే వస్తే రోజు నాకు కావలసినంత ఆహారం తినొచ్చు అని బదిలిచ్చింది మేక. ఉన్న దాంట్లోనే అందరితో పంచుకోవటం, కలిసి ఉండడం చాలా మంచిది. ఇంకా ఇలా ఒంటరిగా నువ్వు రావడం కూడా చాలా ప్రమాదమే. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో. క్రూర మృగాలు నిన్ను ఒంటరిగా చూస్తే చంపి తినేస్తాయి అని చెప్పింది ఏనుగు. నువ్వేం నాకు చెప్పాల్సిన పని లేదు, నీ పనేంటో నువ్వు చూసుకో అంటూ మూర్ఖంగా సమాధానమిచ్చింది మేక. దాంతో పాపం ఏనుగు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. మేక కూడా, ఈరోజు నా కడుపు నిండిపోయింది, రేపు మళ్ళీ నేను ఒక్కదాన్నే వచ్చి నాకు కావలసినంత ఆహారం తినేస్తాను అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయి మరుసటి రోజు మళ్ళీ వచ్చి మేత మేయడం ప్రారంభించింది. మేక ఒక్కతే ఒంటరిగా ఉండి తిండి ధ్యాసలో పడి మేక చుట్టుపక్కల ఏమీ చూసుకోలేదు. అంతలోనే వేటకు వచ్చిన ఒక పులి మేక వెనుక నుండి ఒక్కసారిగా మేక మీద పంజా విసిరింది. దాని నుండి తప్పించుకోలేకపోయింది మేక. తన ప్రాణాలు పోతాయని అర్థమయ్యాక మేక తన మనసులో, నేను నా స్వార్థంగా ఆలోచించకుండా నా మిత్రులను కూడా ఈ ప్రదేశానికి తీసుకొని వస్తే కనీసం నా ప్రాణాలైనా దక్కేవి, లేదా కనీసం ఆ గజరాజు చెప్పినప్పుడైనా వినాల్సింది అని అనుకుంటూ ఉండగా మేకను పులి చంపి తినేసింది. ఈ కథలో నీతి ఏమిటంటే, నలుగురితో కలిసి జీవించటం వల్ల అనుకోని ఆపదలు ఎదురైనప్పుడు తోటివారు మనకు సహాయం చేస్తారు. కానీ స్వార్థంగా నాకు మాత్రమే దక్కాలి, ఇతరులకు మంచి జరగకూడదు అని ఆలోచిస్తూ ఒంటరిగా ఉంటే అనుకోని దుష్ఫలితాలు ఎదురైనప్పుడు ఒంటరిగానే పోరాడాల్సి వస్తుంది. కాబట్టి అందరితో స్నేహంగా ఉంటూ మనకు మంచి జరిగితే ఇతరులకు కూడా మంచి జరగాలనే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్.